మేడ్చల్ జిల్లా బోడుపల్లో అంబేద్కర్ ఆశయ సాధన సంఘం ఆధ్వర్యంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా అంబేద్కర్ విగ్రహానికి పలువురు నివాళులర్పిస్తున్నారు. బడుగు బలహీన వర్గాల జాతిపిత, భారతదేశ రాజ్యాంగ సృష్టికర్త అయినటువంటి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ వర్ధంతి ఘనంగా నిర్వహిస్తున్నారు. భారతదేశంలో అంబేద్కర్ ఆలోచన విధానాలు లేని ఏ సబ్జెక్టు లేదని, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో కూడా అంబేద్కర్ విధానాన్ని అమలు పరిచారని అన్నారు. కార్యక్రమంలో నాయకులు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు. అంబేద్కర్ ఇచ్చిన స్ఫూర్తితోని కావాల్సింది తీసుకొని చదువుకొని నిలబడడం కాదు. దయచేసి మీరంతా అంబేద్కర్ గారిని పరిచయ కార్యక్రమం నిర్వహించవలసిందిగా మీ అందరికీ పేరు పేరుగా విజ్ఞప్తి చేస్తున్నా. మరి అంబేద్కర్ ఆశయ సాధన నేడు భారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ గారి వర్ధంతి సందర్భంగా ఈరోజు అంబేద్కర్ ఆశయ సాధన సంఘం బోడుపల్ వారు నిర్వహించినటువంటి మన అంబేద్కర్ గారి స్మరించుకుంటూ ఈరోజు రావడం జరిగింది. అదేవిధంగా అంబేద్కర్ గారు చేసిన స్ఫూర్తితోటి రాజ్యాంగం నిర్మించిన దాన్ని బట్టి, అదేవిధంగా స్త్రీల హక్కుల కోసం హిందూ కోడ్ బిల్లు కానీ, అదేవిధంగా రిజర్వేషన్ల విజయం కానీ, బాబాసాహెబ్ అంబేద్కర్ గారు తన జీవితాన్ని మొత్తం భారత ప్రజలైన మన కొరకు ఎంతగానో శ్రమించారు. అదేవిధంగా ఆయన చేసిన రాజ్యాంగ విలువలను బట్టి, ఆ కోడ్లను బట్టి అన్నిటువంటి మనం స్మరించుకునే ఈరోజు విధంగా జరిగింది. అదేవిధంగా ఈరోజు ఇంత కార్యక్రమం నిర్వహించినటువంటి మన నర్తి మైసయ్య గారికి, అదే బుగ్గ మైసయ్య గారికి, అదేవిధంగా వచ్చినటువంటి మన ఆశయ సంఘ సభ్యులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అందరికీ జై భీమ్, జై భారత్. మరి అంబేద్కర్ 69వ వర్ధంతిని పురస్కరించుకొని మరి ఈరోజు ఆ మహానుభావునికి నివాళులర్పించి మరి పూలవానలతో ఘనంగా జయంతిని నిర్వహించడం జరిగినది. దాంట్లో భాగంగానే మరి గతంలో 69 సంవత్సరాలంటే నాకు 69 ఏళ్ళు కూడా లేవు. నేను పుట్టక ముందుకే రాజ్యాంగం రాసి, రాజ్యాంగం ఇట్లుండాలనే ఉద్దేశం 69-70 ఏళ్ల కిందనే రాజ్యాంగం రాసిన మహానుభావుడు అట్టడు వర్గాల అంటే వాళ్ళ బతుకులు ఎట్లుండాలి, ఎట్లా మారాలి అనే ఉద్దేశంతో మరి రాజ్యాంగంలో పొందుపరిచి ఈరోజు పూర్తిగా ప్రభుత్వాలు రాజ్యాంగాన్ని ఎక్కడికక్కడ అమలు పరుస్తలేవు. ఎందుకంటే నిన్నటికి మొన్న నల్గొండలో మరి సర్పంచ్ పదవికి నామినేషన్ వేసిరని అలా భర్తను తీసుకుపోయి ఏదో మూత్రం తాగిపించారట. మరి అది వాస్తవమా కాదా నాకు కూడా తెలియదు. దయచేసి మిత్రులారా, ఇట్లాంటిది ఇంకెక్కడైనా రిపీట్ అయితే తగిన అమూల్యం చెల్లించుకోక తప్పదని ఇక్కడి నుంచి హెచ్చరిస్తున్నాం. అంబేద్కర్ ఆశయ సాధన సంఘం తరఫున మరి ఎక్కడికక్కడ నిర్బంధించక తప్పదని హెచ్చరిస్తున్నాం. అదేవిధంగా ఎవడైతే దోషుండో నిజంగా మూత్రం కనుక దాపిస్తే వాని మీద SC/ST అట్రాసిటీ కేసు నమోదు చేసి మరి అన్ని జైల్లో పెట్టవలసిందిగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. మరి నాకు ఈ అవకాశం ఇచ్చిన మీడియా మిత్రులకు, ఎలక్ట్రానిక్ మీడియా